దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నూతన నిబంధనలో 229వ పేజీ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలివిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వమును ఇడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతీంద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా, మీపైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మని వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభు దినం, పరిశుద్ధ దినం, మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ నడిపింపుకై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. దయగల మహిమాయుక్తమైన మీ మాట కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. మనుష్యుణ్ణి మరుగు చేయండి. మహిమగల మహాదేవా, మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. లేఖనములలో మర్మమై ఉన్న క్రీస్తును, అందలి సత్యమును గ్రహించుటకు కృప చూపించండి. మా మనోనేత్రములను వెలిగించి మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. 18 నుండి 29 వరకున వచ్చిన భాగాలను మనం చదువుకున్నాం. మనం చదివిన ఈ లేఖనాలలో తుయతైరా సంఘానికి దేవుడు అందించిన వర్తమానాన్ని మనం చూడగలం. ఇది 4వ సంఘం, తుయతైరా సంఘం. ఈ సంఘానికి దేవుడు అందించిన వర్తమానం. కాలాన్ని బట్టి సంఘాలను మనం విభజిస్తూ వచ్చాం. మొదటి దశాబ్ద కాలం
మొదటి శతాబ్దం అది ఎఫెసు సంఘమని, 2, 3 శతాబ్దములు అవి స్ముర్ణ సంఘము అని, 4 నుండి 6 వరకు ఉన్న శతాబ్దాలు, 4, 5, 6 శతాబ్దాలు పెర్గమ సంఘమని, 7 నుండి 16 శతాబ్దాలు, 7వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని తుయితైరా సంఘ కాలమని మనం విభజించాం. ప్రియులారా, ఆలోచన చేయండి. 7వ శతాబ్దం, క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు తుయతైరా సంఘ కాలం. ఇది రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన కాలం, వారి ప్రాబల్యమున్న కాలం. క్రీస్తు శకం 606లో పోప్ గ్రెగరీ III అనే ఆ రోమన్ క్యాథలిక్ పోపుని సార్వత్రిక సంఘ నాయకుడుగా ఎన్నుకున్నారు. ఆయన సార్వత్రిక సంఘానికి నాయకుడుగా చేయబడ్డాడు 606లో. నాటి నుండి రోమన్ క్యాథలికుల యొక్క ఆధిపత్యం ప్రపంచములో పెరిగింది. సంఘములో అనగా విశ్వాసుల మీద, సంఘాల మీద కూడా వారి ఆధిపత్యం పెరిగింది. రోమన్ క్యాథలికుల యొక్క యుగం ప్రారంభమైంది. వారి యొక్క పద్ధతులు, ఆచారాలు, వారి బోధ ప్రపంచానికి అందించబడింది. రోమన్ క్యాథలికులు విశ్వాసుల మీద ఆధిపత్యం చేయడం, సంఘాల మీద ఆధిపత్యం చేయడం ప్రారంభించబడిన దినాలు. అందుకనే ఆ రోమన్ క్యాథలికుల యొక్క ఆచారాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వారిని గురించి దేవుడు మాట్లాడుతూ రాసిన మాటలు మనం చదువుకుంటున్నాం. రోమన్ క్యాథలికులు వచ్చిన తర్వాత విగ్రహారాధన పెరిగింది, మోసం పెరిగింది, అబద్ధ బోధ పెరిగింది, బైబిల్ దాచబడింది, బైబిల్ సత్యాలు దాచబడ్డాయి. ప్రియులారా, క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు డార్క్ ఏజ్ అన్నారు. అంటే చీకటి యుగం, చీకటి కాలం. బైబిల్ ఎవరికీ అందుబాటులో లేదు. బైబిల్ను చదవడానికి బైబిల్ దాచబడింది, బైబిల్ వెలుగులోనికి లేదు. లాటిన్ భాషలో మాత్రమే బైబిల్ ఉండేది. ఆ పైన ఉన్న సంఘ నాయకులకు తప్ప ఎవరికీ బైబిల్ అందుబాటులో లేదు, ఎవరికి సత్యం తెలియదు. అందుకనే దాన్ని ఏమన్నారంటే చీకటి యుగం, చీకటి కాలం అన్నారు. సంఘ సత్యాలు దాచబడిన కాలం, కటికమైన విగ్రహారాధన, భయంకరమైన పాపం, తప్పుదోవ, సంఘాలను, విశ్వాసులను తప్పుదోవ పట్టించిన కాలం, భయంకరమైన కాలం. ఆ 16వ శతాబ్దం యొక్క ముగింపులో మార్టిన్ లూథర్, ఆ ప్రొటెస్టెంట్ల యొక్క కాలం ప్రారంభమైంది. ఆయన పోరాటము ద్వారా బైబిల్ వెలుగులోనికి తేబడింది, సత్యాల వెలుగులోనికి వచ్చినాయి, వాక్యం అనేక మందికి అందించబడింది, బైబిల్ తర్జుమా చేయబడింది, అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు బైబిల్ వెళ్ళిపోయింది, వాక్య సత్యం తెలిసింది. పోపులను, రోమన్ క్యాథలికులను వ్యతిరేకించేవారు, సంఘ సత్యాలను తెలుసుకునే పద్ధతులను, ఆచారాలను ఎదిరించేవారు ప్రారంభమయ్యారు. సంఘ సత్యం తెలియనంత కాలం విశ్వాసుల మీద వారు ఆధిపత్యం చేశారు. దాని గురించిన సంగతులు ఇక్కడ మనం చూడగలం. 18వ వచనం చదువుదామా? 18వ వచనం, తుయితైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, ఆయన దేవుని కుమారునిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పై వచనాలలో ఆయన మనుష్య కుమారుడిగా మనకు కనపడ్డాడు. కింద వచనాలలో ఆయన దేవుని కుమారుడుగా కనిపిస్తున్నాడు. పిల్లరా వినండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనుష్య కుమారుడు, అదే సమయంలో ఆయన దైవ కుమారుడు. అనగా మానవత్వం, దైవత్వం కలిసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థం అవడానికి దేవుడు మనకు చూపిస్తున్నాడు. పై వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన మనుష్య కుమారునిగా మనకు ప్రత్యక్షమయ్యాడు.
కింద వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన దైవ కుమారుడుగా కనిపిస్తున్నాడు. ఆయన సంపూర్ణుడు. ప్రియులారా వినండి, ఆయన మన కొరకై మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ ఆయన దేవుడు, సంపూర్ణమైన దైవత్వం కలిగిన వాడు. కొలస్సీ పత్రికల మాటలు ఉన్నాయి, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయనలో ఏ లోపము లేదు, ఏ తగ్గింపు లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు ప్రియులారా. ఆయన ఏకదేవుడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు, అనగా త్రియేక దేవుడు. ఆయన ఒక్క దేవుడే, ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, అనగా ఆ మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ ఆయన ఒక్కడే అన్న సత్యాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. దాటి వెళ్తున్నాను, చదువుదామా. అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదాలు తీర్పును చూపిస్తున్నాయి. భయంకరమైన విగ్రహారాధనలో పడిపోయిన ఆనాటి సంఘానికి దేవుని ప్రత్యక్షత ఎలా ఉందంటే, తీర్పు తీర్చే దేవుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా, మనకిదొక పాఠం. ఏ బోధక పడితే ఆ బోధకు మనం కొట్టుకొని పోతే, ఏది పడితే అది సత్యమని మనం నమ్మి మనం ఆచరిస్తే, ఆ తీర్పులో నువ్వు నేను కూడా నిలబడాలి. దానిని దాని పిల్లలను అన్నాడు. మనం చదివిన లేఖనాలలో దానిని మంచం పట్టిస్తా అన్నాడు, దాని పిల్లలను అన్నాడు. అంటే ఆ బోధను అనుసరించే వారిని కూడా. ఎంత కఠినమైన పదాలు ఆలోచన చేయాలి. ఏది పడితే అది సత్యమని నమ్మడానికి వీలు లేదు. లేఖనాలను చదవాలి, లేఖనాలను పరిశీలించాలి, లేఖనాలలో దాగి ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి, లేఖనానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆ రోమన్ కాథలిక్కులు బోధించిన బోధ, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కింద వచనాలు చదువుదామా. కింద వచనాలు 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. యెజబెలుతో పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ యెజబెలను స్త్రీని మనం చూడగలం ప్రియులారా. ఆ స్త్రీతో పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీ, నేను ప్రవక్తని, ఇదిగో కొత్త సత్యాలు చెప్తున్నాను అని. లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? తమకు తాము ప్రవక్తలుగా సంబోధించుకునేవారు, తాము ప్రవక్తలుగా చూపించుకునేవారు. పిల్లరా, జాగ్రత్త కలిగి ఉండాలి, వివేకంతో ఉండాలి. కడవరి దినాలు ఇవి, చాలా భయంకరమైన దినాలు. ఆ యెజబెలను స్త్రీ తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నదట. ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. జారత్వం వైపు నడిపిస్తుంది, విగ్రహారాధన వైపు నడిపిస్తుంది, ఇంకా మోసము వైపు నడిపిస్తుంది, తప్పుడు బోధలో నడిపిస్తుంది. కానీ ఏమని చెప్పుకుంటుంది? ప్రవక్తనని చెప్పుకొనుచున్నది. చాలా విచారకరమైన సంగతి. ఇక్కడ అలంకారంగానే దేవుడు మాట్లాడుతున్నాడు. యెజబెలను స్త్రీ అన్నాడు. అది రోమన్ కాథలిక్కుల సంఘాన్ని చూపిస్తుంది. ప్రియులరా, వారి ఆధిపత్యం పెరిగినప్పుడు, బైబిల్ దాచబడినప్పుడు, బైబిల్ సత్యాలు తెలియనప్పుడు, ఈ లోకంలో క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్య భయంకరమైన విగ్రహారాధన నడిచింది. యేసు ప్రభుని ఆరాధించడం మానివేసి ఆమె తల్లి అయిన మరియను ఆరాధించమని
విగ్రహాల వైపు, ఆచారాల వైపు, పద్ధతుల వైపు నడిపించారు. భయంకరమైన తప్పుదోవ, తప్పుడు బోధ. సోదరు ఇలా అందట ఆ సేవకునితో, యేసు ప్రభు నా మీద చాలా కఠినంగా ఉన్నాడయ్యా, చాలా కఠినంగా ఉన్నాడు, నా మీద కోపంగా ఉన్నాడు, కానీ ఆయన తల్లి మరియ మాత్రం నన్ను అంగీకరిస్తుంది, ఆమె నన్ను చేర్చుకునిద్దని చెప్తున్నారు. ఎంతలా మారిపోయారో చూడండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన సకల సృష్టికర్త, సకలమును సృజించిన గొప్ప దేవుడు. ఆయన ఎప్పటి నుండే ఉన్నవాడు, ఆది అంతమునై ఉన్నవాడు. ఆయన మానవునిగా మనుష్య ఆకారముతో, మాంసాయుక్తమైన దేహంతో ఈ లోకానికి రావడానికి మరియమ్మను ఒక సాధనంగా దేవుడు ఉపయోగించాడే తప్ప ఆమె దేవత కాదు. ఆమె మనలాంటి మనిషే తప్ప ఆమె దేవత కాదు అన్న సత్యాన్ని మనం గుర్తిస్తే ఎంత మేలు. ఏమన్నా ఈ వారం ఆదివారం ఆరాధనకు రాలేదంటే అన్న అంటాడు, వెళ్ళాను బ్రదర్ అన్నాడండి. ఎక్కడికో వెళ్ళొచ్చాడంట తీర్థయాత్రకు. ఏ ఊరు వెళ్ళావంటే నేను ఆ ఊరు పేరు చెప్తున్నాడు, అక్కడికి ఎక్కడికో పోయాడంట. ఏంటంటే భయంకరమైన విగ్రహారాధన నేటికి కూడా. వీళ్ళారా వినండి, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు ఎంత భయంకరమో దేవుడు మాట్లాడుతున్నారు. భయంకరమైన విగ్రహారాధన, జారత్వం, తప్పుడు బోధ. పాపం పోవాలంటే పత్రిక ఇస్తారట, ఆ పత్రిక ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలట. నీ పాపం పోవాలంటే ఆయన చెవిలో చెప్పాలట, ఆయన వెళ్ళి ఆ మరియమ్మ గారి చెవిలో చెప్పాలట, అప్పుడు పాపం పోతుందట. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో లేని పద్ధతులు, బైబిల్లో లేని బోధ, బైబిల్లో లేని సత్యాలు సంఘాలలోనికి చొప్పించబడ్డాయి. నేటికి కొంతమంది వాటిని ఆచరిస్తున్నారు. నా పక్కనే ఉంటాడు, అయ్యా నాతో పాటు మందిరానికి రావచ్చుగా అంటే అంటాడు, మాకు అక్కడ ఉందన్న నా సంఘం అంటాడు. ఏం సంఘం అయ్యా అంటే, మాది ఆర్సీఎం అన్నా. బాగా చెప్తారు. లోపల భయంకరమైన పాపం. ప్రియులారా వినండి, ఆలోచన చేయండి. ఇంకా నేటికి విగ్రహారాధన, నేటికి విగ్రహారాధన, నేటికి పద్ధతులు, నేటికి ఆచారాలు, నేటికి పండగలు, నేటికి పద్ధతులు. ఇది చేస్తేనే క్రైస్తవుడు అని చెప్పడం ఎంత ఘోరమైన పాపమో ఆలోచన చేయాలి. నేడు బైబిల్ మన చేతిలో ఉంది, వాక్యం వెలుగులోనికి వచ్చింది, సత్యం మన కళ్ళ ముందు ఉంది. సత్యాన్ని గ్రహించవా? లేఖనాలను చదవరా? అంత బాధాకరం అంటే స్త్రీ ఆధిపత్యం. నేటికి సంఘాలలో స్త్రీ ఆధిపత్యం, బోధించడానికి, నడిపించడానికి స్త్రీ ఆధిపత్యం ఎంత స్పష్టంగా ఉంది. బోధించుటకైనను, అధికారము చేయుటకైనను నేను సెలవీయను అని లేఖనాలు అంత స్పష్టంగా ఉంటాయా? మనం ఎలా అంగీకరిస్తామండి? బైబిల్ ఎంత చక్కగా స్పష్టంగా మనకు చెప్తుంది. క్రొత్త నిబంధనలోనే, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలోనే. ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు, అపోస్తలులు అందించిన బోధ మీరు చదవండి, లేఖనాలను చదవండి. మన సొంత లాజిక్కులు దేవుని వాక్యం దగ్గర పనిచేయవు. లేఖనం ఎలా ఉండాలో మనం గ్రహించాలి, అది తెలుసుకోవాలి, దాన్ని అనుసరించాలి, ఆ సత్యంలో మనం స్థిరపరచబడాలి. ఎలా పడితే అలా కొట్టుకొని పోతే విలువ లేదు ప్రియులారా. దాటి వెళ్తున్నాను, దేవుడు దానిని అంగీకరించకుండా మాట్లాడుతున్నాడు. చదువుదామా కొన్ని వచనాలు, రండి. 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. అది అంటే ఆ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడు. ఆ సంఘంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అమ్మా జాగ్రత్తగా వినాలి. మనం ఇక్కడే పొరబడుతున్నాం. లోపం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. లోకం సంఘం కలిసిపోయింది.
లోకస్తులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా దేంట్లోకి వచ్చేసారు? సంఘంలో. సంఘంలోనికి వచ్చారు. పెర్గము అంటే వివాహం అని చెప్పాను. పెర్గము అనగా లోకం, సంఘం కలిసిపోయిని అని చెప్పాను. మిశ్రిత జనాంగం, ద మిక్స్డ్ పీపుల్. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కొంతమంది. వాళ్ళు ప్రభువుని ఎరగల, కానీ సంఘంలోనికి వచ్చేసారు. గోధుమలు గురుగులు కలిసిపోయినాయట. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కలిసిపోయారట. పెండ్లి వస్త్రము లేనివాడు ఇందులోకి వచ్చి కూర్చున్నాడట. జాగ్రత్తగా వినాలి. నేడు సంఘాలలో విశ్వాసులతో అవిశ్వాసులు చెప్పండి ఏకమైపోయారు, ఉండారు, వేషం వేసుకొని ఉన్నారు. విశ్వాసులని పేరు చెప్పుకున్నారు కానీ వారు అవిశ్వాసులే. వారి ప్రవర్తనలో మార్పు లేదు, వారి మాటలో మార్పు లేదు, వారి జీవితంలో మార్పు లేదు, క్రీస్తు నమ్మిన జీవితం లేదు. కానీ ఏమని చెప్తున్నారు? మేము విశ్వాసులమని చెప్తున్నారు. ఎవరు విశ్వాసులో ఎవరు అవిశ్వాసులో దేవుడు వచ్చినప్పుడు తేట తెల్లమవుతుంది. మనం కూడా గ్రహించాలి. వారి ప్రవర్తనను బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారి నడకను బట్టి వీరు విశ్వాసులా అవిశ్వాసులని మనం గుర్తించాలి. సంఘము యొక్క బాధ్యత. చాలా విచారకరం ఏమంటే ఇద్దరు కలిసిపోయిన అనుభవం. దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందుటకు దానికి సమయం ఇచ్చా. ఎంత జాలి కలిగిన దేవుడో. నామకార్థ క్రైస్తవులో ఉన్న ఓ విశ్వాసని చెప్పుకుంటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం సంఘాన్ని, సేవకులను మోసం చేస్తావు? నువ్వు అవిశ్వాసివే, కానీ విశ్వాసివని వేషాన్ని వేసుకున్నావు. మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, తీర్మానం లేదు, నిజమైన మార్పు నీలో లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను క్రైస్తవుడనే అనుకుంటున్నావు, పొరబడుతున్నావు. దేవుడు అంటున్నాడు, తీర్పు తీరుస్తా, వారిని వేరు చేస్తా. ఆయన వచ్చే రాకముందే మారు మనస్సు పొందండి. నిజమైన మారు మనస్సు, రక్షణ అనుభవంలోనికి రండి. అవిశ్వాసివి కాక విశ్వాసివి కాక. ఇస్కరియోతు యోధ 12 మంది శిష్యులలోనే ఉన్నాడండి. ఏమనుకుంటారు మనమంతా? మనం కూడా ఏమనుకుంటాం? అమ్మో 12 మంది శిష్యులు ఒకటే అనుకుంటాం. కానీ ఇస్కరియోతు యోధ నమ్మాడా? డబ్బును నమ్మాడా? ప్రభుని నమ్మాడా? డబ్బులు. చెప్పరే? డబ్బులు. చూపంతా దేని మీద ఉంది? డబ్బు సంచి మీదే ఉంది. దేవుని మీద ఉందా? నేటికి అలాంటి వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరు విశ్వాసులో ఎవరు అవిశ్వాసులో జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడు. మారు మనస్సు పొందండి, తప్పుడు సరి చేసుకోండి, దిద్దుకోండి. నీకు సమయం ఇచ్చా, ఇప్పటికైనా మార్పు చెందమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాటి వెళ్తున్నాను, రండి. ఇక్కడే చదువుదా 22వ వచనం. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు, దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేయుదును. సమయం ఇచ్చాను, మీరు మాట వినలా వేరు చేస్తా, శ్రమల పాలు చేస్తా. అమ్మా వినండి, సంఘాలలో కలిసిపోయి ఉన్నారే విశ్వాసులు అవిశ్వాసులు, దేవుడు ఇద్దరిని వేరు చేసి ఈ నమ్మని అవిశ్వాసులను ఆరని అగ్నిగుండంలో వేసేస్తారు. నమ్మిన వారిని మాత్రమే ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తారు. గోధుమలు గురుగులు ఏం చేయబడతాయి? వేరు చేయబడతాయి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏమవుతారు? వేరు చేయబడతారు. నేను వెళ్తాను అనుకుంటున్నావా? జీవితం మారకుండా, మాట మారకుండా, మార్పు లేకుండా, ప్రవర్తన మారకుండా, విశ్వాసవి కాకుండా పరలోకం వెళ్తానని అనుకుంటున్నావా? నాకు నిత్య జీవం ఉంటుందని అనుకుంటున్నావా? తీర్పు తీర్చు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మార్పు చెందు, మార్పు చెందు. అమ్మా, దానిని దాని పిల్లలను అన్నాడు. అంటే ఆ బోధను చెప్పండి,
ఆ బోధను అనుసరించి అనుసరించేవారిని. తప్పుడు బోధ, తప్పు మార్గములో నడిపే బోధ, వాక్య సత్యానికి విరుద్ధమైన బోధ, ఆ బోధను అనుసరించే వారిని కూడా మంచం పట్టిస్తా, బహుశ్రమల పాలు చేస్తా. దేవుడు వదిలిపెట్టడు. జాగ్రత్తగా ఉందాం. ఏ బోధ వింటున్నామో, ఏ వాక్యాన్ని అనుసరిస్తున్నామో, ఏది ఆచరిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, మన ఆరాధన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దాని పిల్లలను అన్న మాట మనం చూస్తాం. 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అంతే, క్షమాపణ ఉండదు. ఇది ఇప్పుడే సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు నీవు ప్రభుని నమ్మితే నీకు మేలు. ఇప్పుడైనా మారు మనస్సు పొంది ఆ భయంకరమైన చెడు క్రియలను విడిచిపెట్టి, విగ్రహారాధనను, జారాత్వమును, మోసాన్ని విడిచిపెట్టి, అబద్ధాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. హృదయ శూన్యత లేకుండా, జాగ్రత్తగా వినండి, హృదయ సున్నతి లేకుండా ఆచార సంబంధమైన వ్యవహారాల ద్వారా ఏ మానవుడు క్రైస్తవుడు కాలేడు. నేను మందిరానికి వచ్చానయ్యా, ప్రార్థన చేశానయ్యా, బైబుల్ చదివానయ్యా, రొట్టె రసం తిన్నానయ్యా, పండగలు చేశానయ్యా, వీటేటి ద్వారా రక్షణ. హృదయ సున్నతి కావాలి, హృదయం మారాలి, ప్రభువు పట్ల విశ్వాసము హృదయంలో ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి. ఇది లేకుండా మనం క్రైస్తవులమని చెప్పుకునుట వ్యర్థం ప్రియులారా. అట్టి వారిని మరణానికి అప్పగిస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? ఏ లేఖనాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడాలి? ఆలోచన చెయ్యాలి. 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే అని. ఆ మాట అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి మన ఇంటి ద్వార బంధువుల మీద రాసుకుందాం. అమ్మా, లోపల ఉన్నది బయట వాళ్ళకి తెలియదులే. పైకి మంచి వస్త్రం వైట్ అండ్ వైట్ వేస్తాం, లోపల మాత్రం హృదయం చెడిపోయి ఉంటుంది. పై మెరుగులు, మేకప్ చాలా వేస్తాం, కానీ లోపల హృదయం మాత్రం చెడిపోయి ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని. ఆ మాట మనకుంటే జాగ్రత్తగా ఉంటాం. అసలు లోపల ఉండవలసిన కల్మషమంత ఎక్కడ ఉండిద్దంటే హృదయం లోపల ఉండిద్ది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాటిని పరీక్షించువాడను నేనేనని తెలుసుకోండి. యెజబెలు దాని బోధ నాకు తెలుసు, వారి హృదయాలు నాకు తెలుసు, దాని పిల్లలు నాకు తెలుసు. జాగ్రత్త, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దేవుడు ఏమన్నాడు తెలుసా? హృదయంలో ఉండు దానిని బట్టి, చెప్పండి, నోరు మాట్లాడును. ఏదో పొరపాటున అన్నానులే అని మనం అంటాంలే, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హృదయంలో ఉండు దాన్ని బట్టి హృదయం చెడిపోయింది, మాట చెడిపోయిందంతే. జాగ్రత్త, జాగ్రత్త. హృదయాలను పరీక్షించువాడను నేనే, అంతరింద్రియములను పరీక్షించువాడనని. ఇది మనకు ఒక హెచ్చరిక. ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా ప్రభువు కొరకై నమ్మకంగా జీవిద్దాం. ఆయన అంటున్నాడు, నేను మంచం పట్టిస్తాను. నేను ఇంకా అన్నాడు, నిశ్చయముగా చంపెదను. ఎంత కఠినమైన మాట చూడండి. చివరి మాట అక్కడే చదువుదామా? 23వ వచనం, మరియు అతనికి వేకూచుకొనిచ్చెదను. సంఘములతో 23వ వచనం చివరి మాట, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఇదే. ఏంటా వాగ్దానం అంటే? క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తా. ఏంటా క్రియలు? జాగ్రత్తగా ఉన్నావే, ఏ అపవిత్రత అంటకుండా జీవించావే, నీ హృదయాన్ని కాపాడుకున్నావే,
తప్పుడు బోధలో, తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు ఆచారాల్లో పడకుండా జాగ్రత్త పడ్డావే, నీకు నేను ప్రతిఫలం ఇస్తా. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తా. చాలామంది ఏమంటారో తెలుసా? ఏం చేయనన్నా అందరూ చేస్తున్నారన్నా, అందరూ చేసినా నువ్వు చేయకు, అందరూ నడిచినా నీవు నడవకు, తప్పుడు బోధ అని నీకు అర్థమైతే దాన్ని వెంబడించకు, సత్యాన్ని అనుసరించి నడువు, నీ హృదయాన్ని కాపాడుకో, జాగ్రత్తగా ఉండు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. నమ్మకంగా నువ్వు ఒక్కడ ఉంటే చాలు, నువ్వు ఒక్కదాను ఉంటే చాలు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. చదువుదామా అక్కడే. అయితే తుయితైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక, చూసారా, ఆ బోధన వారు అంగీకరించలేదట. అమ్మా వినండి, మనం ఇందాక ఆ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చీకటి కాలం, చీకటి యుగం అని మనం చెప్పాం కదా. 12 నుండి 16 శతాబ్దాల మధ్య చీకటి కాలం. జాగ్రత్తగా వినాలి. బైబులే లేదండి. ఎవరి దగ్గర ఏం లేదు? బైబిల్ లేదు. ఇవాళ మనకు బైబిల్ విరివిగా దొరుకుతుంది. వాక్యం మన కనుల ఎదుట ఉంది, మన చెవులలో ఉంది. అవునా? ఆడియో బైబిల్, చదవలేని వారికి ఆడియో బైబిల్ ఎంత అవైలబుల్గా ఉంది, మనకి ఎంత చక్కగా అందుబాటులో ఉందో చూడండి. ఆ దినాలలో బైబిల్ లేదు, వాక్యం లేదు, సత్య బోధ లేదు. అయినా కొద్ది మంది నమ్మకంగా ప్రభువు కొరకై జాగ్రత్తగా ఉన్నారు, తమ జీవితాలను కాపాడుకున్నారు. కడమవారైన మీతో అంటే కొద్ది శేషం ఉంది, భక్త జనాంగం ఉంది. ఏ సంఘం అండి ఆ సంఘం? ఒక్కళ్ళు కూడా మంచి అల్లేరంటారు. అనకండి అలా. ఉంటారు భక్తులు, ఉంటారు విశ్వాసులు, ఉంటారు పరిశుద్ధులు, ఉంటారు నమ్మకస్తులు. నువ్వు చెడిపోయావని అందరూ చెడిపోయారా? మనం అంటాం కదా, అంత పచ్చగానే కనపడుతుందని. అవును, అవినీతి పరులకు లోకమంతా అవినీతే కనపడుతుంది, జారులకు లోకమంతా జారత్వమే కనిపిస్తుంది. కానీ నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, కడమవారు ఉన్నారు, తప్పుడు బోధను అంగీకరించక ప్రభువు కొరకే నమ్మకంగా నిలబడేవారు నేటికీ ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. కడమవారైన మీతో. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. బైబిల్ లేని దినాలలో వాక్యము కొరకై నిలబడిన వారు, సత్యము కొరకై నిలబడిన వారు, వారితో ప్రభు మాట్లాడుతున్నారు. 24వ వచనం. అయితే ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పున్నదేమనగా సాతాను యొక్క గూఢమైన సంగతులు ఏందన్నా అంటే చాలా గొప్ప సత్యం చెప్పాడు బ్రదర్. దాని వెనకాల దాగి ఉన్న గూఢమైన సంగతులు. ఒక తప్పు బోధ వారు బోధిస్తున్నారంటే దాని వెనకమాల మరొక పథక రచన ఉంటుంది. సాతానుడు ఒక ప్లాన్ ఉంటుంది. చిన్న ఎర వేస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే చిన్న ఎర వేస్తాడు, ఎర వేసి గాలమేసి పడతాడు. ఆ ఎరకు మనం పడిపోతాం, ఆ ఇరుక్కుపోతాం, అపవాది ఉరిలో చిక్కుకొని పోతాం, ఆ తప్పుడు బోధలో మనం పడిపోతాం. అంతే, ఒక్కటే చిన్న ఎరే. ఆ ఎర చూసి వెళ్ళిపోతాం, మనం పడిపోతాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అపవాది యొక్క గూఢమైన సంగతులు మేము ఎరుగుదాం, మాకు తెలుసులే అని చెప్పు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది ఊరిలో పడిపోబాకండి, ఆ ఎరకి పడిపోబాకండి, తప్పుడు బోధలోనికి వెళ్ళిపోబాకండి. సత్యము కొరకై నిలబడండి, సత్యవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, అపవాది ఊరిలో చిక్కుకొనవద్దు. చదువుదామా 24వ వచనం. గూఢమైన సంగతులు ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పున్నదేమనగా మీపైన మరి ఏ భారము పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. అది దేవుడు మనకు చెప్తున్న మాట. అయ్యా, సంఘ సత్యములోనికి వచ్చావు, సత్యాన్ని ఎరిగావు, సత్యంలో ఉన్నావు,
ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టబాకు, జారిపోబాకు. వాక్యాన్ని ఇంతకాలం చదివాం, ధ్యానించాం, నిలబడ్డాం, ఇదే సత్యమని నమ్ముతున్నాం, చివరి వరకు నిలబడదాం. సంపూర్ణమైన సత్యం ఎవరికీ తెలియకపోవచ్చు. నేను అంటున్నాను, నిజమే ఒప్పుకుంటున్నాను. నాకు శాంతం అంతా తెలుసు అని నేను చెప్పలేను, ఏ మానవుడు చెప్పలేడు. సంపూర్ణమైన సత్యం దేవుడు వచ్చినప్పుడు వెలుగులోనికి వస్తున్నా. ఇప్పటి వరకు మనం కలిగిన సత్యాన్ని గట్టిగా పట్టుకుందాం. కడవరకు ఆ బోధలో, ఆ సత్యములు అలా నిలబడదాం. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరి వరకు దానిలో నిలిచి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. విడవబాకండి, చేజారిపోని బాకండి, ఎర్రలో పడబాకండి. ఎంతటి తప్పుడు బోధ అంటే, భయంకరమైన బోధలు లోకంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని గురించి తప్పుడు బోధలు ఉన్నాయి, సంఘ సత్యాన్ని గురించి తప్పుడు బోధలు ఉన్నాయి. లోకంలో అనేకమైన కల్పన బోధలు ఉన్నాయి. వాటిల్లో పడిపోవద్దు. లేఖనాలను చదవండి, లేఖనాలను పరీక్షించండి. ప్రభు సత్యం అని చెప్పిన దాన్ని అనుసరించండి. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి, ఇడిచిపెట్టవద్దని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ చివరి మాటలు చదివి నేను ముగిస్తాను. రండి, 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి జనుల మీద అధికారం ఇస్తా. మీరు నిలబడండి, ప్రభు కొరకు నమ్మకంగా ఉండి సత్యాన్ని గట్టిగా పట్టుకోండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి, సత్యవాక్యములో స్థిరులై ఉండండి. మీకు నేను అధికారం ఇస్తా, జయించువానికి అధికారం ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రతిఫలం ఇస్తానని పైన చెప్పారు, కింద మనకి దేవుడిచ్చిన వాగ్దానం అధికారం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దాటి వెళ్దామా? అక్కడే అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల చుక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా, ఆయన అధికారం ఇస్తా అన్నాడు. అమ్మ వినండి, ప్రభుని నమ్ముకుంటే ఏం మేలు అని అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. మేలుల కొరకై సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏందన్నా సంఘానికి రావట్లేదంటే మీ దగ్గరకు వస్తే ఏం మేలయ్యా అంటున్నారు. ఏం మేలు అంటే మేము ఆపదలో ఉన్నప్పుడు మాకేమైనా డబ్బులు ఇచ్చావా? ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడికి పోతే రోగాలు పోతాయి, ఇక్కడికి పోతే అది పోతుంది, ఇక్కడికి పోతే ఇది జరుగుతుంది, ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కార్యాల కొరకై, క్రియల కొరకై, మేలుల కొరకై సత్యాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అవన్నీ ఎరిగి ప్రభు కొరకై నమ్మకం ఉన్నాడు, శ్రమపడి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకై నమ్మకంగా జీవించేవారు ఉన్నారు. అట్టి వారికి నేను అధికారం ఇస్తా, నేను ప్రతిఫలం ఇస్తా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా వినండి, ఆయన తప్పక తిరిగి వస్తాడు. అది రెండవ రాకడ. అందుకని అంటున్నాడు, నేను అధికారం ఇస్తా. ప్రియులారా, వేకు చుక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ చీకటి ముగించబోతుంది, ఆయన రాబోతున్నాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశించబోతుంది. మహిమ గల మహాదేవునిగా ఆయన దిగి రాబోతున్నాడు. అది రెండవ రాకడ. ఆ రాకడను గురించి అంటున్నాడు, వేకువ చుక్కనిస్తా, కొంచెం ఓపిక పట్టు, గట్టిగా పట్టుకో, సత్యము కొరకే నిలబడమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, విగ్రహారాధనకు వెళ్ళిపోవద్దు, ఆచారాలకు వెళ్ళిపోవద్దు, అసత్యమైన దానికి వెళ్ళిపోవద్దు. సత్యము కొరకై నిలబడదాం, ప్రభు కొరకు నిలబడదాం, వాక్య ప్రకారం జీవిద్దాం. దేవుడిచ్చే మేలులు మనం పొందుకున్నాం. ఆయన అన్నాడు, ప్రతిఫలం ఇస్తా అన్నాడు, అధికారం ఇస్తా అన్నాడు, వేకు చుక్కనిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాటలను మన కొరకై దీవించినట్లుగా తల్ల వంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్యనామానికి స్తుతులు, స్తోత్రములు. తుయితైరా సంఘ కాలంలో ఉన్న పరిస్థితులను మా ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. ఆనాడు ఉన్న భయంకరమైన విగ్రహారాధన, జారత్వం, మోసం, అబద్ధ బోధ నిజమే మా ప్రభువా. అట్టి భయంకరమైన దినాలలో మీ కొరకై నమ్మకముగా నిలబడిన విశ్వాసులు
కడమవారైన తుయితైరా పట్టణస్థులతో మీరు మాట్లాడారు. సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగుదమని చెప్పు వారితో మీరు మాట్లాడారు. ప్రభువా, అట్టి శేషములో మేము ఉండడానికి కృప చూపించండి. మీ సత్యవాక్యాన్ని అనుసరించి నడిచే వారంగా, సత్యవాక్యములో స్థిరులై ముందుకు సాగే వారంగా ఉండేటకు కృప చూపించండి. కల్పించబడిన ప్రతి బోధకు కొట్టుకుని పోక, సత్యవాక్యములో స్థిరులమై ముందుకు సాగడానికి మీరు సహాయాన్ని దయచేయండి. అవును మా తండ్రి, అంతీంద్రియములను హృదయములను పరీక్షించువాడవు నీవేనని ఎరిగి మా హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి కృప చూపించండి. మీరు ఆకడ కొరకై మమ్మను సిద్ధపరచండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృప చూపించండి. అవును మా తండ్రి, మీరు హెచ్చరించారు, విశ్వాసులతో కలిసిన అవిశ్వాసులు, గోధుమలు గురుగులు, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు కలిసిపోయారని మీరు హెచ్చరించారు. ప్రభువా, ఇంకా ఎవరికి మారు మనసు రక్షణ అనుభవం లేదో వారితో మీరు మాట్లాడండి. నిజమైన మారు మనసు రక్షణ అనుభవంలోనికి వారిని నడిపించండి. వారి ప్రవర్తనను, జీవితాలను దిద్దుకొని సత్యములో స్థిరపరచబడడానికి కృప చూపించండి. ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. మీరు అక్కడ ఆలస్యమైతే మీరందరం ఇలాగూ మరొకసారి మీ సన్నిధిలో కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు అక్కడ వచ్చు వరకు మీరు రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకునమని, సర్వలోక రక్షకుడు, రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహిమగల మహాదేవునిగా త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.